ఎమ్మెల్యేలు ఎంపీలకే లోకల్ గెలుపు బాధ్యత, మేము గెలిచాం మిమ్మల్ని గెలిపించుకుంటాం. ఇదే నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికలకు భవిష్యత్తు కోసం బీజేపీ కొత్త బాటలు. తెలంగాణలో భవిష్యత్తుకు కొత్త బాటలు వేసుకునే పనిలో బీజేపీ పడింది. అందుకోసం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే కాషాయ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇక దృష్టి సారించనుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటితే పార్టీని గ్రౌండ్ లెవెల్కు తీసుకువెళ్లిన వాళ్ళు అవుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఈ లోకల్ బాడీ ఎన్నికల బాధ్యతలను గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకు రాష్ట్ర నాయకత్వం అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ బిగ్ టాస్క్ హైకమాండ్ నుంచి వచ్చినట్టుగా సమాచారం. గెలిచిన ప్రజాప్రతినిధులంతా స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచడంతో పాటు కాంగ్రెస్ ను బలంగా ఢీకొట్టాలని కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మిమ్మల్ని గెలిపించుకుంటాం, లోకల్ బాడీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గట్టి ఝలక్ ఇవ్వాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. అందుకోసం మేము గెలిచాం మిమ్మల్ని గెలిపించుకుంటాం అనే నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏది ఏమైనా లోక్సభ ఎన్నికల ఫలితాల సీజన్ను మళ్ళీ రిపీట్ చేసి కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని కమల్నాథ్లు చూస్తున్నారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిన హామీలను ఎజెండాగా ఎంచుకొని ప్రజల ముందుకు ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర అంశాలపై ప్రజలకు వివరించేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టుగా సమాచారం. యువతే బీజేపీ టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధికార కాంగ్రెస్ ను ఢీకొట్టినా కనీసం హోరాహోరీ అన్నట్లుగా ఫలితాలు వచ్చిన రాబోయే ఎన్నికల్లో అది కమలం పార్టీకి ఆయుధంగా మారనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కాషాయ శ్రేణులు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. అందుకోసం యువతను టార్గెట్ చేసినట్టు సమాచారం. యూత్ తమ వైపునకు వస్తే బీజేపీకి సగం భారం తగ్గినట్లేనని చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీజేపీకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ ఫార్ములా తోడైతే తమకు తిరుగు ఉండదని పార్టీ భావిస్తోంది. నిరుద్యోగుల సమస్య పైన ప్రభుత్వ నిర్లక్ష్య విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కమల్నాథ్లు భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు గ్రామ పంచాయతీ అభివృద్ధికి వస్తున్న నిధుల లెక్కలపై క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నారు. అంతేకాకుండా పెండింగ్ బిల్లుల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి. బీజేపీ ఆల్రెడీ ఫెయిల్ అయిందని నేను చెప్తా. వీళ్ళకి శాత కాదని కూడా నేను ఇప్పుడే చెప్తా. ఎందుకో కూడా ఇక్కడే ఎనాలిసిస్ చెప్పేస్తాను నేను. చూడు, ఒకటి నిరుద్యోగుల సమస్య పైన ప్రభుత్వ నిర్లక్ష్య విధానం అన్నారు కదా. నిరుద్యోగుల సమస్యల విషయం గురించి మాట్లాడడంలో బీజేపీ ఆల్రెడీ ఫెయిల్ అయింది. ఇది బిగ్గెస్ట్ నెగిటివ్. రెండోది, మోదీ చరిష్మా స్లోగా దేశం నుంచి వెళ్ళిపోతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాహుల్ గాంధీ చరిష్మా పెరుగుతుంది. రోజుకి రాహుల్ చరిష్మా పెరుగుతుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ రానున్నటువంటి రోజుల్లో రాబోతున్నటువంటి ఎలక్షన్స్, మన లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే గనక మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ కనుక వస్తే ఆ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర, హర్యానాల్లో, జార్ఖండ్ కూడా అనుకుంటా, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో చాలా వరకు బీజేపీ ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ ఆ మిత్రపక్షాలు గెలిచేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా మహారాష్ట్రలో ఓడిపోదు అని చాలామంది అనుకుంటా ఉన్నారు. ఓడిపోయేందుకనే అక్కడ అవకాశాలు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి కూడా నేను చెప్తా. చూడండి, ఇక్కడే చెప్పేస్తా, మీరు ఏమైనా అనుకోండి నన్ను. ఎందుకు ఓడిపోద్ది అంటే, ఒకటి శివసేన అనేటువంటి పార్టీని 2 ముక్కలు చేసినటువంటి ఎఫెక్ట్. ఈ శివసేన పార్టీని 2 ముక్కలు చేశారు, ఎంకరేజ్ చేశారు షిండే అండ్ తన వర్గాన్ని. పార్టీ గుర్తు, శివసేన గుర్తు ఏదైతే ఉందో ఈ పార్టీ గుర్తును లాగేసుకోవడం, ఒరిజినల్ శివసేన నుంచి పార్టీ గుర్తును లాగేసుకోవడం మహారాష్ట్రీయులకు చాలా మందికి నచ్చలేదు. ఇది గమనించుకోవాల్సినటువంటి అంశం. మళ్ళీ చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ షిండే గ్రూప్ ఏదైతే ఉందో చాలా వరకు ఓడిపోయేందుకే అవకాశం కనిపిస్తూ ఉన్నది. గమనించుకోండి. బీజేపీ ఈ వైపుగా అడుగులు వేయాలి. లేదా రాహుల్ గాంధీకి పెరుగుతున్నటువంటి ప్రాబల్యం, అక్కడ ఉన్నటువంటి లోకల్ మహారాష్ట్ర స్ట్రాంగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున మీ మీద ప్రభావం చూపేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నాకు తెలిసి రానున్నటువంటి ఈ 3 మేజర్ అసెంబ్లీ ఎలక్షన్స్, మహారాష్ట్ర, హర్యానా, తర్వాత జార్ఖండ్ చాలా చిన్న స్టేట్ వదిలేసేయండి. హర్యానా, మహారాష్ట్రలో కనుక బీజేపీ ఓడిపోతే ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి మోడీ చరిష్మా లేదా మోడీకి సంబంధించినటువంటి పాజిటివ్నెస్ ఏదైతే ఉందో
ఆల్ ఆఫ్ అ సడన్ ప్యూర్లీ నెగిటివ్ అయ్యేందుకు కూడా అవకాశం ఉన్నది. బీజేపీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అవుతుంది. నేను మొన్న చెప్పిన ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, చుక్కాన లేనటువంటి నావ లెక్క బీజేపీ ప్రయాణం చేస్తూ ఉంది. దీన్ని ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే కాదు, మీరు అధికార దిశగా మీరు వేయాలనుకునేటువంటి మీ ప్రయత్నాలు కూడా ఈ రోజుతోనే మానేసుకోవచ్చు. కూడా క్లియర్గా రాసి పెట్టుకోండి. దీన్ని రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనుక మీ పర్ఫార్మెన్స్ లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఆ ప్లేస్ని ఒకవేళ బీఆర్ఎస్ మీ దాంట్లో కలిస్తే మాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ కలవకపోతే మాత్రం బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపేందుకు అవకాశం ఉన్నది. అలానే బీఆర్ఎస్ మీద ప్రేమ జనాలకు పెరుగుతుందని నేను అన్నా, కానీ కాంగ్రెస్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్కి పాజిటివ్ అవుతుంది. ఈలోపే గనక టీడీపీ తెలంగాణలో టీడీపీ జనసేన రెండు యాక్టివ్ అయితే గనక అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. ఖచ్చితంగా అది బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. కాంగ్రెస్కి టీడీపీకి ఎంత ప్లస్ అవుతుంది, బీజేపీకి ఎంత ప్లస్ అవుతుంది అని పక్కన పెడితే, టీడీపీ గనక తెలంగాణలో వస్తే టీడీపీ జనసేన పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతూ ఉన్నాయి వీళ్ళవి. తొందరలో అది కూడా మేము రివీల్ చేసేటువంటి ప్లాన్ చేస్తా, అంటే కాంక్రీట్గా మా దగ్గర అన్ని రకాల ఆధారాలు వచ్చిన తర్వాత టీడీపీ జనసేన కనుక తెలంగాణలో వాళ్ళ ప్రభావం చూపడం మొదలు పెడితే అది 100% బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. 100% బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది అది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణలో రానున్నటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసా? యాంటీ ఆంధ్ర అనేటువంటిది మళ్ళీ పెరగబోతూ ఉన్నది. దీనికి సంబంధించి స్టేట్మెంట్లు పెరుగుతాయి. ఇవాళ చెప్తా ఉన్నా, రాసి పెట్టుకోండి. యాంటీ ఆంధ్ర అనేటువంటి స్టేట్మెంట్లు పెరగబోతూ ఉన్నాయి. తర్వాత యాంటీ బీజేపీ అనేటువంటి మూమెంట్ కూడా తెలంగాణలో పెరగబోతూ ఉన్నది. దీనికి కారణం లేకపోలేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నా, యాంటీ ఆంధ్ర యాంటీ బీజేపీ ఈ రెండు స్టేట్మెంట్లు మీరు కలుపుకొని చూసుకోండి. నేను చెప్తున్నటువంటి ఈ ఎనాలిసిస్ మీకు అర్థమైపోతుంది. అసలు నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ వాడినా అనేటువంటిది కూడా మీకు అర్థమైపోతుంది. దానికి సందర్భం వస్తుంది, ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పేందుకు అవకాశం వస్తుంది. నాకు కాంక్రీట్గా అన్ని రకాల ఆధారాలు దొరకాలి. అఫ్కోర్స్ క్లారిటీ ఉన్నది మాకు, కానీ చెప్తాం ఇంకా ఇన్ డీటెయిల్గా. నేను సీనన్న ఏదో రోజు దాని మీద ఖచ్చితంగా కూలంకుశంగా డిస్కషన్ పెట్టేందుకు కూడా అవకాశం ఉన్నది. యాంటీ ఆంధ్ర యాంటీ బీజేపీ తెలంగాణలో పెరగబోతా ఉన్నది. ప్లస్ ప్రో గవర్నమెంట్కి సంబంధించినటువంటి సపోర్ట్ పెరగబోతా ఉన్నది తెలంగాణలో. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆగస్టు 15 కల్లా ఆయన రైతు రుణమాఫీ కనుక చేయగలిగితే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ 98% క్లీన్ స్వీప్ చేసేందుకు అవకాశం కనిపిస్తూ ఉన్నది నాకైతే. ఇది గ్రౌండ్ రియాలిటీ అంటారు దీన్ని. నీకు ఏ పార్టీ అయినా ఇష్టం ఉండొచ్చు, నువ్వు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీస్ మాట్లాడుకునే దగ్గర విఫలం చెందకూడదు. ఈ గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడంలోనే వైఫల్యం చెందింది కాబట్టి బీజేపీ 240 దగ్గరనే ఆగింది, కాంగ్రెస్ 99 దగ్గర ఆగింది. దాని మిత్రపక్షాలు అన్నీ కలిపి 200 ప్లేస్ దగ్గర ఆగినాయి. గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకున్నారు కాబట్టి ఇది 200 అయింది, ఇది 240 దగ్గరనే ఆగింది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎన్డీఏ కూటమి మొత్తానికి కలిపి వచ్చేటువంటి ఫిగర్కి బీజేపీ సింగిల్ హ్యాండెడ్గా గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి 275 వచ్చే ఫిగర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థం చేసుకోవాలి. మేము ఏదైనా చెప్తే దాని వెనకాల చాలా లోతులు మా ఎనాలిసిస్ మాకుంటాయి, మా ఇన్ఫర్మేషన్లు మాకుంటాయి. ఆ తర్వాతనే మేము ఏది చెప్పినా